Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Indian History. ఈ ఇండియన్ హిస్టరీ అనే సబ్జెక్ట్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో మల్టీ డిసిప్లినరీ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. ఈ ఇండియన్ హిస్టరీ అనే సబ్జెక్ట్ ఏ యూనివర్సిటీ అయినా ఏ డిగ్రీ కోర్స్ అయినా లైక్ బీఏ బీఎస్సీ బీకామ్ బీబీఏ బీసీఏ ఏ కోర్స్ అయినా మీకు 50 మార్క్స్ పేపర్గానే ఉంటుందండి. ఏ కాలేజ్ అయినా ఫస్ట్ సెమిస్టర్లో మల్టీ డిసిప్లినరీ కోర్స్గా ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ యూనివర్సిటీ అయినా 6 ఆప్షన్స్ ఇచ్చింది లైక్ సోషల్ వర్క్, సైకాలజీ, ఇండియన్ హిస్టరీ, బయాలజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్. ఈ 6 ఆప్షన్స్లో మీ కాలేజ్ వాళ్ళు కనుక ఇండియన్ హిస్టరీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే సాహసం అనే చెప్పాలి. బికాజ్ ఇండియన్ హిస్టరీ గురించి నేర్చుకోవాలంటే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ అనేది ఒక సముద్రం లాంటిది. సో సిలబస్ కూడా ఎక్కువ ఉంటుంది, క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. బట్ మీరు కనుక 10th క్లాస్ వరకు ఇండియన్ హిస్టరీ బాగా నేర్చుకున్నట్టయితే ఇప్పుడు ఈజీ అయిపోతుంది. అండ్ ఎవరైతే గ్రూప్స్కి, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ చదువుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ సబ్జెక్ట్ ఈజీ అవుతుంది. బట్ హిస్టరీ అంటే ఇష్టం లేని వాళ్ళు, హిస్టరీ గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకునే వాళ్ళు లైక్ నాలాంటి వాళ్ళు ఈ ఎగ్జామ్కి కొంచెం కష్టపడాల్సి వస్తుందండి. బట్ ఎంత కష్టమైనా నేను మీకోసం ఉంటాను. లాస్ట్ ఇయర్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. బట్ హిస్టరీ అంటే భయం వేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. బట్ ఈ ఇయర్ మాత్రం ఆ మిస్టేక్ నేను చేయను. మీకోసం ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికోసం నేను ఫుల్గా స్టడీ చేశాను. అన్ని యూనివర్సిటీస్ మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ప్రిపేర్ చేశాను. మీరు ఏ యూనివర్సిటీ అయినా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. అండ్ ఈ ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్కి సింపుల్ నోట్స్ కూడా అవైలబుల్గా ఉంది. 3 యూనిట్స్ నుంచి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయో సైడ్ హెడ్డింగ్స్తో సహా ప్రతి క్వశ్చన్కి సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయండి. బట్ దట్ నోట్స్ ఇస్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ చార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీకు గనక నా పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా మెయిల్ చేసినా సరిపోతుంది. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. బై ద వే, నేను అందరిలాగా టెలిగ్రామ్ ఛానల్ ఏమీ మెయింటైన్ చేయట్లేదండి. నేను ఏం ప్రమోషన్స్ చేయట్లేదు, ఓన్లీ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అంతే. సో మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. అండ్ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. యూనిట్ 1లో టోటల్గా 9 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సిలబస్ పరంగా చూసుకుంటే మొత్తం 9 క్వశ్చన్స్ ఉన్నాయండి కలిపి. మీకు మంచి మార్క్స్ రావాలి, 50 out of 50 వచ్చేయాలి, చాయిస్ కూడా అటెంప్ట్ చేసేయాలి అంటే కనుక ఈ 9 క్వశ్చన్స్ కూడా మీరు చదివేయండి. బట్ యావరేజ్ స్టూడెంట్, అబవ్ యావరేజ్ స్టూడెంట్ అయితే నేను కొన్ని క్వశ్చన్స్ మాత్రం మార్క్ చేస్తున్నాను స్క్రీన్ మీద, అవి మాత్రం చదవండి. బై ద వే, నేను ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే చెప్పనండి, ఆన్సర్స్ కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఎక్స్ప్లెనేషన్ విని కొద్ది గొప్ప ఓన్గా రాసేయచ్చు. యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ అని మనకి 5 మార్క్స్కి అడగచ్చు బికాజ్ మన సబ్జెక్ట్ పేరే అది కాబట్టి. హిస్టరీ ఆఫ్ ఇండియా అని కానీ, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని కానీ, స్కోప్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని కానీ ఎలా అడిగినా ఇండియన్ హిస్టరీ మీ క్వశ్చన్లో కనిపిస్తుంది అంటే నేను ఇప్పుడు చెప్తున్న సైడ్ హెడ్డింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ మీనింగ్ రాయండి. ఇండియన్ హిస్టరీ అనేది వాస్ట్ అండ్ డివర్స్. ఇండియన్ హిస్టరీ అంటే ఇండియన్ జర్నీ మనం చూడొచ్చు. ఇండియన్ హిస్టరీలో టెంపుల్స్, కల్చర్స్, బ్యూటిఫుల్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఉంటాయి. ఇండియాకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరెవరున్నారు, అండ్ బ్రిటిష్ రూల్లో మనం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, ఇదంతా ఇండియన్ హిస్టరీ. అండ్ ఈ ఇండియన్ హిస్టరీ 6 పీరియడ్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏన్షియంట్ ఇండియా. ఈ ఏన్షియంట్ ఇండియాలో మనకి మెయిన్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంటుంది. లైక్ హరప్పా, మొహెంజోదారో స్ట్రీట్స్ ఇవన్నీ మనకి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాయి. ట్రేడింగ్, ఫార్మింగ్ లేదా పాటరీ ఇవన్నీ ఎలా చేయాలో అప్పటి నుంచే మనకు తెలుసు. నెక్స్ట్ క్లాసికల్ ఇండియా. ఈ పీరియడ్లో మనకి మౌర్యాస్, గుప్తాస్, చోలాస్ ఇలాంటి ఎంపైర్స్ ఎక్కువగా రూల్ చేశారు. థర్డ్ వన్ మిడివల్ ఇండియా. ఈ పీరియడ్లో ఎక్కువగా ఇస్లామిక్ రూలర్స్ ఉండేవారు లైక్ మొఘల్ ఎంపైర్, ఢిల్లీ సుల్తాన్స్ ఎట్సెట్రా. ఫోర్త్ వన్ కొలనల్ ఇండియా. వెరీ స్ట్రగ్లింగ్ ఫేస్, ఎందుకంటే ఈ పీరియడ్లోనే మనకి బ్రిటిష్ ఎంపైర్ స్టార్ట్ అయింది. వాళ్ళ వల్ల సోషల్గా, పొలిటికల్గా, ఎకనామికల్గా చాలా చేంజెస్ వచ్చాయి ఇండియాలో. అండ్ న్యూ లాస్, రైల్వేస్, రోడ్స్, స్కూల్స్ ఇవి కూడా బిల్డ్ చేశారు. నెక్స్ట్ ఇండిపెండెన్స్. చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల లైక్ మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళ వల్ల మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. నెక్స్ట్ పార్టీషన్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా ఈజ్ డివైడెడ్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇది పార్టీషన్ ఫేజ్. లాస్ట్ వన్
పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అండ్ ఇప్పటి వరకు లైక్ 1947 నుంచి ప్రెజెంట్ వరకు మనకున్న పీరియడ్ అంతా పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా. సో ఇండియన్ హిస్టరీ గురించి అడిగినప్పుడు మీరు ఈ 6 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సెకండ్ క్వశ్చన్, ఇవల్యూషన్ ఆఫ్ మ్యాన్. మనిషి కోతి నుంచి వచ్చాడు అని అందరూ చెప్తారు కదా, దీని గురించే మనం ఇక్కడ రాయాలి. ఫస్ట్ వన్, ఎర్లీ హోమినిడ్స్. హోమినిడ్స్ అనేవాళ్ళు ఆఫ్రికాలో ఉండేవారు. వీళ్ళు మంకీస్ లాగా లెగ్స్, హ్యాండ్స్ యూజ్ చేసి జీవనం సాగించేవారు. నెక్స్ట్ హోమోజెనస్. హ్యాండ్స్, లెగ్సే కాకుండా చిన్న చిన్న టూల్స్ లైక్ కట్టెలు లేదా స్టోన్స్ యూజ్ చేసి సర్వైవ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఆఫ్రికా నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ హ్యూమన్ స్పీసీస్ హోమోజెనస్. థర్డ్ వన్, నియాండర్తల్ అండ్ డెనిసోవన్స్. ఏంటి మేడం ఇంత కష్టంగా ఉన్నాయంటే నేర్చుకోవాలమ్మా, తప్పదు, హిస్టరీ కదా. సో నియాండర్తల్స్, డెనిసోవన్స్ ఏం చేశారంటే డిఎన్ఏ గురించి నేర్చుకోవడం, షెల్టర్స్ వేసుకోవడం లేదా హ్యూమన్ డెడ్ బాడీని బరియల్ చేయడం, ఇవన్నీ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ హోమోసేపియన్స్. మోడర్న్ హ్యూమన్స్ని అంటే మనల్ని హోమోసేపియన్స్ అంటారు. క్రియేటివ్గా థింక్ చేయడం, ఫ్యామిలీస్ని బిల్డ్ చేయడం, సైంటిఫిక్గా ఆలోచించడం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఇవన్నీ హోమోసేపియన్స్ చేస్తారు. లాస్ట్ వన్, కల్చరల్ ఎవల్యూషన్. మ్యాన్ సొసైటీని ఎలా బిల్డ్ చేయాలి, విలేజెస్, టౌన్స్ ఎలా బిల్డ్ చేయాలి, థింగ్స్ని ఇన్నోవేటివ్గా ఎలా తయారు చేయాలి, ఇవన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఈవెన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా నేర్చుకున్నాడు. ఇది మనం కల్చరల్ ఎవల్యూషన్లో చెప్పొచ్చు. సో 5 మార్క్స్కే ఇస్తారు కాబట్టి ఈ 5 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ టెక్నాలజీ ఇన్ హరప్పన్ సివిలైజేషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. చాలా యూనివర్సిటీస్లో 10 మార్క్స్కి అడిగారు. అండ్ ఇదే క్వశ్చన్ని హౌ డిడ్ ద హరప్పన్ సివిలైజేషన్ కాంట్రిబ్యూట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్, ఇలా అడిగినా మీరు సేమ్ పాయింట్స్ రాసేయచ్చు. ఫస్ట్ హరప్పన్ సివిలైజేషన్ మీనింగ్ రాయండి. కొన్నేళ్ల క్రితం మనకి హరప్పన్ సివిలైజేషన్ ఉండేది, ఇది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. హరప్పన్ సివిలైజేషన్లో స్ట్రీట్స్, టౌన్స్ ఎలా బిల్డ్ చేయాలి, బిల్డింగ్స్ ఎలా కట్టాలి, అండ్ ఒక ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ ఎలా క్లీన్గా ఉంచాలి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. హరప్పన్ సివిలైజేషన్లో ఎలాంటి టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది అని మనం ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్, సిటీ ప్లానింగ్. ఒక సిటీని ఎలా బిల్డ్ చేయాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా క్లీన్గా ఉంచాలి, ఇదంతా హరప్పన్ సివిలైజేషన్ నుంచి నేర్చుకున్నాం. నెక్స్ట్ బ్రిక్ మేకింగ్. ఇటుకలు ఎలా తయారు చేయాలి, టెంపుల్స్, హౌసెస్ ఎలా కట్టాలి, ఇది కూడా నేర్చుకున్నాం. థర్డ్ వన్, మెటల్ వర్కింగ్. మెటల్స్ లైక్ కాపర్ కానీ, బ్రాంజ్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఎలా జ్యువెలరీగా మార్చాలి, మెటల్స్గా లేదా యుటెన్సిల్స్గా ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ పాటరీ కూడా ఇక్కడే నేర్చుకున్నాం. నెక్స్ట్ ట్రేడింగ్. ట్రేడింగ్ అంటే బిజినెస్. బోట్స్, యానిమల్స్, కార్ట్స్ యూస్ చేసి బిజినెస్ ఎలా చేయాలో కూడా ఈ సివిలైజేషన్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ కంటైనర్స్ మీద, గూడ్స్ మీద, స్టోన్స్ మీద ఎలా రాయాలో కూడా ఇక్కడే నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫార్మర్స్. క్రాప్స్ లైక్ వీట్, బార్లీ, రైస్ ఎలా పండించాలి అండ్ ఫార్మింగ్ కోసం యానిమల్స్ని ఎలా యూస్ చేయాలి, ఇదంతా మనం ఇక్కడే నేర్చుకున్నాం. లాస్ట్ వన్, ఆర్టిషన్స్. ఆర్ట్ కూడా మనకి ఈ సివిలైజేషన్లోనే స్టార్ట్ అయింది. లైక్ పాటరీ కానీ, జ్యువెలరీ కానీ, క్లోత్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, క్రాఫ్ట్స్ కానీ ఎలా తయారు చేయాలో మనం ఈ హరప్పన్ సివిలైజేషన్లోనే నేర్చుకున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హరప్పన్ సివిలైజేషన్. మీరు ఈ పాయింట్స్ అన్నీ రాస్తే 10 మార్క్స్కి సరిపోతుంది. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వేదిక్ లిటరేచర్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్ అండి. చాలా యూనివర్సిటీస్ ప్రీవియస్ పేపర్స్లో మనకి వేదిక్ లిటరేచర్ 5 మార్క్స్కి అడిగారు. సో వెరీ ఇంపార్టెంట్. వేదిక్ లిటరేచర్ అంటే ఇండియాలోనే ద ఓల్డెస్ట్ లిటరేచర్. అంటే మనకునే గ్రంథాల్లో ఈ వేదాలు అనేది చాలా ఏన్షియంట్ లిటరేచర్ అనమాట. ఈ వేదాలే మన హిందూయిజంకి కూడా బేస్ అనమాట. అండ్ ఈ వేదిక్ లిటరేచర్లో మెయిన్గా మనకి 4 కలెక్షన్స్ ఉంటాయి. అంటే 4 వేదాస్ అనమాట. మీకు వేదాస్ అని అడిగిన ఈ 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. రిగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వేద. ఫస్ట్ రిగ్వేద అంటే ఓల్డెస్ట్ వేద. ఐ మీన్ 1500 to 1200 BCE అంటే బిఫోర్ కామన్ ఎరాలోకి వస్తుంది. దీంట్లో మనకి హిమ్స్, డైటీస్, రిచువల్స్, ఫిలాసఫికల్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. అంటే దేవతలకు సంబంధించిన శ్లోకాలు, యజ్ఞాలు లేదా ఫిలాసఫీ అంటే ప్రకృతి గురించి, వీటి గురించి ఋగ్వేదాలో ఉంటుంది. నెక్స్ట్ సామవేద. సామవేదాలో మెయిన్గా మ్యూజిక్ అంటే మెలడీస్ గురించి ఉంటుంది. రిచువల్స్లో చాంటింగ్ చేయడానికి మెలడీస్ లేదా హిమ్స్ గురించి సామవేదాలో ఉంటుంది. నెక్స్ట్ యజుర్వేద. ఈ వేదంలో పూజల గురించి, మంత్రాల గురించి, హోమాల గురించి ఉంటుంది. నెక్స్ట్ అథర్వేదం.
ఈ వేదంలో ప్రాక్టికల్గా హ్యూమన్ లైఫ్లో యూజ్ అయ్యే కొన్ని మంత్రాలు శ్లోకాలు ఉంటాయి. లైక్ హీలింగ్ కోసం, ప్రొటెక్షన్ కోసం, ఎవ్రీడే యాక్టివిటీస్ కోసం శ్లోకాలు ఉంటాయి. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ జైనిజం అండ్ బుద్ధిజం. జైనిజం గురించి లేదా బుద్ధిజం గురించి లేదా రెండిటికి డిఫరెన్సెస్ లేదా రెండిటి ఇంపాక్ట్ ఎలా ఉంది అని జైనిజం గురించి బుద్ధిజం గురించి ఎలాంటి క్వశ్చన్ అడిగినా నేను ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్ రాసేయండి. అండ్ ఇది 5 మార్క్స్కి 10 మార్క్స్కి కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ జైనిజం కోసం చూద్దాం. ఇండియాలోనే ఏన్షియంట్ రిలీజియన్ జైనిజం. ఈ జైనిజం అనేది నార్థన్ ఇండియాలో స్టార్ట్ అయ్యి ఆల్ ఓవర్ ద వరల్డ్ స్ప్రెడ్ అయింది. ఈ జైనిజం మనకి మెయిన్గా మహావీరుడు టీచింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఈ జైనిజంలో మనకి 2 సబ్ రిలీజన్స్ ఉంటాయి, శ్వేతాంబర, దిగాంబర. ఈ జైన మతం మనకి ఏం నేర్పిస్తుందో చూద్దాం. మెయిన్ టీచింగ్స్ ఇన్ జైనిజం. ఫస్ట్ వన్, నాన్ వైలెన్స్, అంటే ఏ లివింగ్ థింగ్కి కూడా డ్యామేజ్ చేయకూడదు. నెక్స్ట్, స్పీక్ ద ట్రూత్, నిజం మాత్రమే మాట్లాడాలి. కంట్రోల్ ఆఫ్ అవర్ డిజైర్స్ అండ్ సెన్సెస్, కోరికలను కంట్రోల్ చేసుకోవడం నేర్పిస్తుంది జైనిజం. నెక్స్ట్, కంప్లీట్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ది మెటీరియలిస్టిక్ వరల్డ్. నార్మల్ లైఫ్ కాకుండా మెటీరియల్స్కి దూరంగా నేచర్కి దగ్గరగా ఎలా లివ్ చేయాలో మనకి జైనిజం నేర్పిస్తుంది. సో ఇలా మనకి జైనిజంలో చాలా టీచింగ్స్ ఉంటాయి. నెక్స్ట్, బుద్ధిజం కూడా ఇండియన్ రిలీజియన్స్లో చాలా ఏన్షియంట్. అండ్ బుద్ధిజం గురించి గౌతమ్ బుద్ధుడు మనకి టీచ్ చేశారు. అండ్ 4th to 6th సెంచరీస్లో ఈ బుద్ధిజం ఉంటుంది. బుద్ధిజంలో మనకి చాలా ట్రెడిషన్స్, నమ్మకాలు, ప్రాక్టీసెస్ ఉంటాయి. అండ్ ఈ బుద్ధిజంలో గౌతమ్ బుద్ధ మెయిన్గా ఏం చెప్పారంటే లైఫ్ ఈజ్ సఫరింగ్. లైఫ్ అంటేనే ఒక సఫరింగ్ అంట. అండ్ ఆ సఫరింగ్కి కారణం డిజైర్, అంటే కోరికలు. ఎప్పుడైతే కోరికలు ఉండవో మనిషికి సఫరింగ్ కూడా ఉండదు అని చెప్పారు. అండ్ ఈ బుద్ధిజంలో మెయిన్గా ఏంటి ఇచ్చేసారంటే జైనిజంలో చెప్పినట్టే బుద్ధిజంలో కూడా రైట్ స్పీచ్ ఉండాలి, అంటే ట్రూత్ మాత్రమే మాట్లాడాలి. అండ్ మెయిన్లీ పునర్జన్మ లేకుండా, అంటే రీబర్త్ లేకుండా నిర్వాణం సంపాదించుకోవాలి. నిర్వాణం అంటే శాశ్వత విముక్తి లేదా శాంతి అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు జైనిజంకి బుద్ధిజంకి కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం. జైనిజంలో జైన్స్ గాడ్ ఉన్నారని నమ్ముతారు, బట్ బుద్ధిజంలో గాడ్ని రికగ్నైజ్ చేయరు. నెక్స్ట్, జైనిజంలో వర్ణ సిస్టమ్ ఫాలో అవుతారు. వర్ణ సిస్టమ్ అంటే వాళ్ళ కాస్ట్ లేదా వాళ్ళ రిలీజన్ బట్టి వాళ్ళకి డ్యూటీస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం. బట్ బుద్ధిజంలో అందరూ ఈక్వల్, అందరికీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ లేదా డ్యూటీస్ ఉంటాయని నమ్ముతారు. నెక్స్ట్, జైనిజంలో మళ్ళీ రీబర్త్ అంటే పునర్జన్మ ఉంటుందని నమ్ముతారు. బట్ బుద్ధిజంలో పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి నమ్ముతారు. లాస్ట్ డిఫరెన్స్, జైన్స్ లైఫ్ చాలా స్ట్రిక్ట్గా కఠినంగా ఉంటుంది. బట్ బుద్ధిస్ట్ లైఫ్ చాలా సింపుల్గా మిడిల్ పాత్లో లైఫ్ని లీడ్ చేస్తారు. డిఫరెన్సెస్ అని కానీ కంపారిజన్ చేయండి అని కానీ అడిగితే ఈ 4 పాయింట్స్ రాయండి. నౌ, ఇంపాక్ట్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం ఆన్ ఇండియన్ సొసైటీ. ఇంపాక్ట్ అని అడిగినప్పుడు నేను ఇప్పుడు చెప్తున్న 5 పాయింట్స్ కూడా రాయండి. రిలీజియస్ అండ్ ఫిలాసఫికల్ ఇన్ఫ్లుయెన్స్. జైనిజం, బుద్ధిజం రావడం వల్ల మనకి కంట్రీలో రిలీజియస్గా అంటే స్పిరిచువల్గా ఎలా ఉండాలో తెలిసింది. నెక్స్ట్, సోషల్ రిఫార్మ్స్. ఈ జైనిజం, బుద్ధిజం వల్ల చాలా చేంజెస్ కూడా జరిగాయి. లైక్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం, ఇవన్నీ నేర్చుకున్నాం. నెక్స్ట్, స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మాంగ్స్ అండ్ నన్స్ ఉండడం వల్ల ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అయింది. నెక్స్ట్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అంటే టెంపుల్స్ కూడా చాలా బిల్డ్ చేశారు జైన్స్ అండ్ బుద్ధిస్ట్స్. నెక్స్ట్, ఎకనామిక్ ఇంపాక్ట్. మీకు తెలుసు జైన్స్ అంటేనే బిజినెస్. సో ట్రేడింగ్ ఎలా చేయాలి అనే దాని మీద కూడా జైనిజం, బుద్ధిజం మనకి హెల్ప్ అయింది. లాస్ట్ వన్, ఎథికల్ వాల్యూస్. జైనిజం, బుద్ధిజం రావడం వల్ల చాలా ఎథిక్స్ నేర్చుకున్నాం. లైక్ ఆనెస్ట్గా, కైండ్గా, ట్రూత్ఫుల్గా, వైలెన్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అనే దాని మీద మనం అవగాహన తెచ్చుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ జైనిజం అండ్ బుద్ధిజం ఇన్ ఇండియా. ఏదో అనుకున్నాను కానీ మీరు అడిగారు కాబట్టి చెప్దాం అనుకున్నాను. బట్ కొంచెం కష్టంగానే ఉంది. ఇందాక వేదాస్ కానీ ఇప్పుడు జైనిజం కానీ కొంచెం కష్టంగానే ఉంది. బట్ మీకు నేను సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ అశోకాస్ ధమ్మా పాలసీ. మీకు 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. అశోక అనే పేరు మీకు ఎక్కడొచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాసేయండి. ఫస్ట్, అశోక అంటే ఎవరో చూద్దాం. మనం చిన్నప్పుడు స్కూల్ డేస్లో అశోకుని గురించి చదువుకునే ఉంటాం. మీకు గుర్తొస్తుందా అశోకుడు చెట్లు నాటాను అని? సో ఆ అశోకుడు అనమాట.
ఫస్ట్ అశోకుడు అనేవాడు రూలర్ అంటే కింగ్, మౌర్య డైనాసిటీని పరిపాలించిన ఒక కింగ్. బట్ కళింగ వార్ తర్వాత వార్లో జరిగిన డెత్స్ చూసి అతను మారిపోయాడు అనమాట, బుద్ధిజం తీసుకున్నాడు. కళింగ వార్లో బ్లడ్ చూసిన తర్వాత తన లైఫ్ని మొత్తం మార్చుకోవాలని డిసైడ్ అయ్యాడు, బుద్ధిజం తీసుకున్నాడు. తను ధర్మం అనే పాలసీని మాత్రమే ఫాలో అవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. ఆ పాలసీలో దేని గురించి చెప్పాడో చూద్దాం. ఫస్ట్ వన్, నాన్ వైలెన్స్ అంటే అహింస. వైలెన్స్ అనేది ఉండకూడదు, వార్స్ అనేది ఇంకా జరగకూడదు అని డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్, రిలీజియస్ టాలరెన్స్ అంటే ప్రతి రిలీజన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అంటే ఎవరికి నచ్చిన రిలీజన్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు అని చెప్పి అశోకుడు చెప్పాడు. థర్డ్ వన్, వెల్ఫేర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ పబ్లిక్. సో పబ్లిక్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పబ్లిక్కి హాస్పిటల్స్, క్లినిక్స్ అండ్ రెస్ట్ హౌసెస్, మెడికల్ కేర్ ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్, ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్. పబ్లికే కాకుండా వైల్డ్ లైఫ్ కానీ, ప్లాంటింగ్ ట్రీస్ కానీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ వెల్స్ కానీ ఇవన్నీ అశోకుడు చేశాడు. నెక్స్ట్, ధర్మ ఆఫీసర్స్ అంటే తన పాలసీస్ గురించి, ప్రిన్సిపల్స్ గురించి స్ప్రెడ్ చేయడానికి, జస్టిస్ అందరికీ వచ్చేలా చూడడానికి కొంతమంది ఆఫీషియల్స్ని కూడా అపాయింట్ చేశాడు. వాళ్ళనే మహమత్రాస్ అంటారు. నెక్స్ట్, పిల్లర్స్ అండ్ ఎడిక్ట్స్. తన ప్రిన్సిపల్స్ అందరికీ అర్థమయ్యేలాగా పిల్లర్స్ మీద, రాక్స్ మీద తన పాలసీస్ గురించి చెక్కించేవాడు. లాస్ట్ వన్, రెస్పెక్ట్ ఫర్ ఫ్యామిలీ. ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అశోకుడు తన ప్రిన్సిపల్స్లో చెప్పాడు. దిస్ ఈజ్ అబౌట్ అశోకాస్ ధర్మాస్ పాలసీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ గుప్తా పీరియడ్. గుప్తా పీరియడ్ గురించి మీకు ఏ క్వశ్చన్ అడిగినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాసేయండి. అశోకుని గురించి ఎలా నేర్చుకున్నామో గుప్తా పీరియడ్లో కూడా ఏం జరిగిందో అనేది మనకి రాస్తే సరిపోతుంది. గుప్తా పీరియడ్ మనకి అప్రాక్సిమేట్లీ 320 CE టు 550 CE అంటే కామన్ ఎరా అనమాట. ఇండియాలో మనకి గుప్తా పీరియడ్ వచ్చినప్పుడు చాలా కాంట్రిబ్యూషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్మెంట్స్ జరిగినాయి. అవేంటో ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఫస్ట్, మ్యాథమెటిక్స్. ఈ పీరియడ్లోనే మనకి ఆర్యభట్ట అనే వ్యక్తి వచ్చారు. అండ్ జీరో అనే కాన్సెప్ట్ని కూడా ఈయనే మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సెకండ్ వన్, ఆస్ట్రోనామీ అండ్ ఆస్ట్రాలజీ. ఈ గుప్తా పీరియడ్లోనే ఆస్ట్రోనామర్స్ స్టార్స్ గురించి, ప్లానెట్స్ గురించి నేర్చుకున్నారు. అండ్ ఈవెన్ సన్ చుట్టూ ఎర్త్ ఎలా మూవ్ అవుతుంది అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నారు. థర్డ్ వన్, మెడిసిన్. ఈ గుప్తా పీరియడ్లోనే మెడిసిన్ ఫీల్డ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ప్లాస్టిక్ సర్జరీస్, ఫిక్సింగ్ బ్రోకెన్ బోన్స్ ఇవన్నీ నేర్చుకున్నారు. ఫోర్త్ వన్, మెటలర్జీ అండ్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్కి సంబంధించిన విషయాలు కూడా చాలా డెవలప్ అయినాయి గుప్తా పీరియడ్లో. ఫిఫ్త్ వన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సాంస్క్రిట్లో బుక్స్ రాయడం, స్టోరీస్ రాయడం అండ్ ఫేమస్ బుక్స్ లైక్ కాళిదాస, పురాణాస్ వీటి గురించి తెలుసుకోవడం ఇవన్నీ మనకి గుప్తా పీరియడ్లో జరిగింది. లాస్ట్, ఎయిత్ క్వశ్చన్, క్రోనాలజీ ఆఫ్ వేరియస్ డైనాసిటీస్ దట్ రూల్డ్ ఇండియా. ఇండియాని రూల్ చేసిన రూలర్స్ గురించి ఆర్డర్లో రాయమని అడిగారు. దట్ ఈస్ నథింగ్ బట్ క్రోనాలజీ. ఫస్ట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మనకి 3300 to 1300 BCE మనకి మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషనే ఉంది. సెకండ్ వన్, వేదిక్ పీరియడ్ అంటే 1500 BCE to 500 BC. దీనిలో మనం వేదాస్ గురించి ఎక్కువ నేర్చుకున్నాం. థర్డ్, మౌర్య ఎంపైర్. మౌర్య ఎంపైర్ మనకి 322 BCE to 185 BCE వస్తుంది. దీంట్లో లైక్ చంద్రగుప్త మౌర్య, ఇలాంటి అశోక ఇలాంటి వాళ్ళు వస్తారు. నెక్స్ట్, గుప్తా ఎంపైర్. గుప్తా గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. దీన్నే మనం గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని కూడా అనొచ్చు. మ్యాథమెటిక్స్, సైన్స్ ఎక్కువగా ఇంప్రూవ్ అయింది గుప్తా పీరియడ్లోనే. ఫిఫ్త్ వన్, ఢిల్లీ సుల్తానేట్స్. ముస్లిం డైనాసిటీ స్టార్ట్ అయింది మనకి 1206 కామన్ ఎరా. నెక్స్ట్, మొఘల్ ఎంపైర్. మొఘల్ ఎంపైర్ మనకి స్టార్ట్ అయింది 1526 కామన్ ఎరా. సెవెంత్ వన్, విజయనగర ఎంపైర్. 1336 కామన్ ఎరాలో మనకి సదరన్ ఇండియాని రూల్ చేసింది విజయనగర ఎంపైర్. ఎయిత్ వన్, మరతా ఎంపైర్ లైక్ శివాజీ అని కానీ 17th centuryలో ఇండియాని రూల్ చేశారు. నైన్త్ వన్, బ్రిటిష్ రాజ్. యాజ్ యు నో మనకి 18th century నుండి 1947 వరకు బ్రిటిష్ వాళ్ళే మనల్ని రూల్ చేశారు. లాస్ట్ వన్, మోడర్న్ ఇండియా. దీన్నే మనం ఇండిపెండెంట్ ఇండియా అంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రోనాలజీ ఆఫ్ వేరియస్ డైనాసిటీస్ ఇన్ ఇండియా. దీంతో మీకు యూనిట్ 1లో 8 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను.
అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. బట్ ఇందాక మీరు హరప్పా సివిలైజేషన్ నేర్చుకున్నారు కదా, సేమ్ పాయింట్స్ మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి కూడా రాసేయచ్చు, మళ్ళీ ఎక్స్ట్రాగా చదవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి, ఇండియన్ హిస్టరీతో పాటు ఇండియన్ కల్చర్ అని కూడా అడగచ్చు. అది మీరు ఓన్గా రాసేయచ్చండి. ఫ్యామిలీస్ గురించి, ఫెస్టివల్స్ గురించి, రూలర్స్ గురించి, కింగ్స్ గురించి, వీటి గురించి రాస్తేనే మనం ఇండియన్ కల్చర్ అంటాం. సో అది మీరు ఎలాగో ఓన్గా రాసేయచ్చు. సో మీరు చదవాల్సిందల్లా ఈ 8 క్వశ్చన్స్ మాత్రమే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియన్ హిస్టరీ యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నేనైతే చాలా కష్టపడ్డాను నేర్చుకోవడానికి. సో ఇదంతా మీకోసమే. యాజ్ యూ నో ఆల్రెడీ, నోట్స్ కావాలంటే వాట్సాప్ చేయండి లేదా మెయిల్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నేను మీకు ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. బై ద వే, ఇండియన్ హిస్టరీయే కాకుండా ఇక్కడ చూపిస్తున్న ఏ సబ్జెక్ట్ పీడిఎఫ్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా నాకు వాట్సాప్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూపా.